నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఒక పక్కా ప్రణాళికని రూపొందించుకున్నది. ఎన్నికల నిర్వహణ కమిటీలను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఒక్కొక్క నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గం, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్నికల కమిటీలకు సంబంధించి 37 రకాల పనులని 60 మందికి అప్పచెప్పేటువంటి విధంగా పక్కా ప్రణాళికతో ఎన్నికల్ని పోలింగు పూర్తయ్యేంత వరకు, ఎన్నికల ఫలితాలు ప్రకటించేంత వరకు ఎవరి పని ఎవరు నిర్వహించాలి అనేటువంటి దాని మీద పని విభజన చేస్తూ బీజేపీ ఒక పక్కా ఫార్మెట్ని అభ్యర్థులకు పంపించింది. పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు ఆయా బాధ్యతలకు సంబంధించినటువంటి బాధ్యుల పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్సు, పూర్తి స్థాయి సమాచారంతో వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వీటిని పంపించాలి అనేటువంటిది లక్ష్యంగా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఈ విధంగా క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా ఈ స్థాయిలో పని విభజన, ఈ విధమైనటువంటి ఎన్నికల కమిటీలు బహుశా ఉన్నాయో లేవో తెలియదు. మిగతా పార్టీల పరిస్థితి అయితే మాత్రం ఎన్నికల వరకు హడావుడిగా అభ్యర్థులు తయారు చేసుకోవటం, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొంతమంది వస్తారు, అభ్యర్థులు కొంతమందిని తయారు చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక ఫార్మెట్లో ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర స్థాయిలో అందరు అభ్యర్థికి ఒకే ఫార్మెట్ ఇచ్చి ఈ రోజున రంగంలోకి దించుతా అంటే బీజేపీ ఒంటరి పోరాటానికి సిద్ధం అవడంతో పాటుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు పోటీ చేయడానికి రెడీ అయిపోతాం. అభ్యర్థులను కూడా రెడీ చేసుకుంటుంది. కలిసి వస్తే జనసేన కలుపుకోవడం, లేదంటే ఒంటరిగా పోటీ చేసేటువంటి విధంగా రెడీ అయిపోతాం. అయితే ఈ 37 రకాల పని విభజన చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఈ 37 రకాల పని విభజనలో 60 మంది దీంట్లో పని చేస్తారు. అసలు ఆ 37 రకాల పని విభజన ఏమిటనేది ఒక్కసారి ఫార్మెట్ని మనం గమనిస్తే ఏ తరహా పనులు ఎవరెవరు చూస్తారు అనేటువంటి దాని మీద మొత్తం 37 రకాల ఈ పనులు నేను ఒకసారి చూస్తాను. అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు ఒకళ్ళు చూస్తారు, ఇది ఫస్ట్. తర్వాత అసెంబ్లీ కో ఇన్ఛార్జి బాధ్యతలు ఇంకో రెండో వ్యక్తి. తర్వాత మూడో వ్యక్తి అసెంబ్లీ కన్వీనర్. ఈ ముగ్గురు పార్టీ తరఫున ఉంటారు, 4 అసెంబ్లీ కో కన్వీనర్. వీళ్ళు కాకుండా 5వ వ్యక్తి అసెంబ్లీ విస్తారక్ ఉంటారు. అప్పుడు వీళ్ళు 5గురు పార్టీ తరఫున, 6వ వ్యక్తి అసెంబ్లీ లేకపోతే పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి. 6వ వ్యక్తిగా అభ్యర్థి ఉంటాడు. ఈ ముగ్గురు ముందు పార్టీ తరఫున వీళ్ళు ఉంటారు. తర్వాత 7వ వ్యక్తి ఎవరంటే అభ్యర్థి ఇన్ఛార్జ్. అంటే అభ్యర్థి తరపున మొత్తం వ్యవహారాలు చూసేటువంటి ఇన్ఛార్జి బాధ్యతలు ఈ అభ్యర్థి. ఈయనే నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అభ్యర్థికి ఇంకొక షూరిటీయో లేకపోతే ఇంకొకటి డమ్మీ క్యాండిడేట్ అంటారు, వీళ్ళని వేయించారు, దానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 8వది ఎన్నికల ఏజెంట్. ఈ ఎన్నికల ఏజెంటు 2 ఉంటారు, ఎన్నికల ఏజెంట్లు. అదేవిధంగా ఎన్నికల కార్యాలయం ప్రారంభించాలి. ఎక్కడ? నియోజకవర్గ పరిధి, మండల పరిధి, వీటిల్లో ఒక ఎన్నికల కార్యాలయాలకు సంబంధించినటువంటి ఒక ఎన్నికల కార్యాలయానికి 2 ఉంటారు. అదేవిధంగా కాల్ సెంటర్, ఫోన్లు వస్తే ఫోన్లకు రెస్పాండ్ అవ్వటము అనేటువంటి విధంగా కాల్ సెంటర్ ఏకంగా ఏర్పాటు చేశారు. దీనికి 2 పనిచేస్తారు కాల్ సెంటర్లో. అదేవిధంగా వాహనాల ఏర్పాట్లకు సంబంధించినటువంటి బాధ్యతల్ని 2 చూస్తారు, వాహన ఏర్పాట్లకు సంబంధించిన. తర్వాత ప్రచార సామగ్రి మొత్తం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చేటువంటి ప్రచార సామగ్రి బాధ్యతల్ని 2 చూస్తారు. అయితే ప్రచారానికి సంబంధించి మరొక 2 ఉంటారు. మొత్తం ప్రచారం ఎలా చేయాలి, ఏ ప్రాంతంలో పోస్టర్లు వేయాలి, ఏ ప్రాంతంలో జెండాలు కట్టాలి ఏంటది. తర్వాత వీళ్ళు కాకుండా ప్రచారం అంటే మళ్ళీ ఓన్లీ పోస్టర్ల ప్రచారం ఇవే. సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా, హైటెక్ ప్రచారం, దీనికి ఒక 2 పని చేస్తారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడెక్కడ ఎవరితో పని చేయించాలి ఏంది, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్లు, వీడియో, తర్వాత యూట్యూబ్కి సంబంధించినటువంటి ఛానల్స్, వీటివన్నీ ప్రచార మాధ్యమాలకు సంబంధించినటువంటి వ్యవహారం, హైటెక్ ప్రచారం 2 చూస్తారు. అదేవిధంగా పర్యటనలకు సంబంధించి అభ్యర్థి, అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులు ఆ నియోజకవర్గానికి వస్తే వాళ్ళ పర్యటనలు ఏంది, ఎక్కడ ఉంటాయి, దాని వ్యవహారాలు ఎవరు చూస్తారు, ఏర్పాట్లు ఎవరు చూస్తారు, బహిరంగ సభ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, దానికి సంబంధించినటువంటి బాధ్యతలు 2 ఉంటారు. తర్వాత ఈ ప్రచారం సోషల్ మీడియా ఒకటైతే మీడియా నిర్వహణ ఇంకొకళ్ళు. అంటే మీడియాకు సంబంధించినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల బాధ్యులందరూ కూడా ఇంకో 2 ఉంటారు. ఇది కాకుండా 17వ పనికి సంబంధించి బూత్ కార్యక్రమాలు. ఒక్కొక్క బూత్లో ఈ బూత్ కార్యక్రమాలకి అసలు పోలింగ్ ఏజెంట్ ఎవరు, తర్వాత కౌంటింగ్ ఏజెంట్ ఎవరు,
ఆ తర్వాత ఆ బూత్లో అసలు ఏ ఏ వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి లీడర్లు ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అనేటువంటి కార్యక్రమాలు ఇద్దరు ఉంటారు. తర్వాత 18వ అంశంగా వనరుల సమీకరణ మరియు నిర్వహణ. అంటే పార్టీ హైకమాండ్ నుంచి కొంత నిధులు వస్తాయి అభ్యర్థికి ఒక్కొక్క నియోజకవర్గానికి, అది అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ. ఈ కాకుండా ఆ నియోజకవర్గంలో నిధుల సేకరణ చేసేటువంటి బాధ్యతలను కూడా ఒక ఇద్దరుని పార్టీ పెడుతుంది. ఆ ఇద్దరు నిధులు సమీకరించాలి, వాటి నిర్వహణ జాగ్రత్తగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నిధుల దుర్వినియోగం కాకుండా చేసేటువంటి బాధ్యత కేంద్రం నుంచి వచ్చేటువంటి పార్టీ నుంచి వచ్చే డబ్బులు కూడా ఇవన్నీ. తర్వాత అకౌంట్స్ నిర్వహణకు బాధ్యతలు ఒక ఇద్దరు చూస్తారు. ఈ అకౌంట్స్ నిర్వహణ పర్ఫెక్ట్గా ఎన్నికల కమిషన్కి అప్పచెప్పాలి, అదేవిధంగా పార్టీకి కూడా అప్పచెప్పాలి లెక్కలన్నీ కూడా. దీన్ని ఇద్దరు చూస్తారు. దీనికి చార్టెడ్ అకౌంటెంట్స్ కొంచెం లెక్కలు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు కాకుండా న్యాయ అంటే అడ్వకేట్ మరియు ఎన్నికల కమిషన్తో సమన్వయం, వీళ్ళు అడ్వకేట్స్ ఉంటారు. ఎలాగా నామినేషన్ వేయించాలి ఏంటి, ఎన్నికల కమిషన్తో ఎలాగ ట్రాన్సాక్షన్ జరిపించాలి, ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏమైనా లెటర్లు పంపిస్తే వాళ్ళకి సమాధానం ఎలా ఇవ్వాలి, వాళ్ళ సమావేశాలకి ఎవరు హాజరవ్వాలి, ఇవన్నీ కూడా ఈ అడ్వకేట్ అని వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చూస్తారు. తర్వాత వీళ్ళు ఇద్దరు ఉంటారు. లెక్కింపుకు సంబంధించి ఇద్దరు ఉంటారు. బూత్ లెవెల్లో ప్రతి బూత్ లెవెల్ నుంచి ఇద్దరిద్దరు చొప్పున ఈ విధంగా ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత మొత్తం గణాంకాలు లెక్కలకు సంబంధించి వ్యవహారం, అసలు ఆ నియోజకవర్గంలో ఏ కులాల వాళ్ళు ఎవరు ఉన్నారు, అసలు ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఇలాంటి గణాంకాల వ్యవహారం మొత్తం కూడా వీళ్ళిద్దరు ఒక ఇద్దరు చూస్తారు గణాంకాలు. తర్వాత డాక్యుమెంటేషన్, జరుగుతున్నటువంటి పరిణామాల మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు డాక్యుమెంటేషన్ చేయటం, ఎన్నికల కమిషన్కు పంపించాల్సిన ఎన్నికల కమిషన్కు, పార్టీకి పంపించాల్సినటువంటి పార్టీకి, అదేవిధంగా ఇవన్నీ డాక్యుమెంటేషన్ మొత్తం ఫైల్ చేయటం, ఇవన్నీ కూడా ఇద్దరు చూస్తారు. మేనిఫెస్టో ఇన్ఛార్జి, కేంద్ర పార్టీ మేనిఫెస్టో, రాష్ట్ర మేనిఫెస్టో, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అభ్యర్థి ఏదైనా సరే ఒక సపరేట్ మేనిఫెస్టో కానీ వివరాలు ఇస్తే ఆ మేనిఫెస్టో దానికి సంబంధించినటువంటి వివరాలు మొత్తాన్ని కూడా ఒక ఇద్దరు చూస్తారు. అదేవిధంగా షార్ట్ షీట్లు, ఈ షార్ట్ షీట్లు ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇప్పుడు ఈ ప్రభుత్వము, అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వము, వీళ్ళ వైఫల్యాలు ఏమిటి, వీళ్ళ మీద షార్ట్ షీట్లు ఇప్పటివరకు బీజేపీ ఏం తయారు చేసింది, ఇప్పుడు కొత్తగా తయారు చేసే షార్ట్ షీట్లు వీళ్ళే తయారు చేసి వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళటం. ఈ షార్ట్ షీట్లు వీళ్ళు తయారు చేస్తే ప్రచారం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీడియా ద్వారాగా విస్తృతంగా తీసుకొస్తారు. తర్వాత వీడియో వ్యాన్స్, ఈ వీడియో వ్యాన్లు ఏంటంటే జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఎప్పటికప్పుడు వీడియోలు తయారు చేయటం, వీడియోలు తీయటం మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే కోడలలో ఉంటారో ఆ కోడలలో కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు, నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి వీడియోలన్నీ ఇవన్నీ కూడా ప్లే చేస్తూ ఉంటారు ఏది డిజిటల్ స్క్రీన్ ద్వారా. వీటికి సంబంధించినటువంటి ఇద్దరు బాధ్యులు ఉంటారు. అదేవిధంగా ప్రవాసీ కార్యకర్తలు ఎన్ఆర్ఐ బాధ్యులను కూడా ఇద్దరు పెడుతున్నారు. వాళ్ళు ఏంటి అని అంటే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఫండ్స్, వాళ్ళ సపోర్టు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా నియోజకవర్గాలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడం, అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. అదేవిధంగా లబ్ధిదారులతో సమావేశం, ఈ లబ్ధిదారులు ఎవరు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏమిటి, ఆ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికి లబ్ధి జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ నవరత్నాలకు సంబంధించినటువంటి చాలా ఉంటాయి, లేకపోతే ఉచిత బియ్యం ఉంటుంది, లేకపోతే రైతు భరోసా ఉంటుంది. ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి ఆ స్కీమ్లో ఎవరు లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ ద్వారాగా మాట్లాడించడం, ఆ విషయాలన్నీ బయటికి తీసుకెళ్ళడం, ఆ లబ్ధిదారులతో సమావేశాలు పెట్టడం, వాళ్ళకి బీజేపీ ఏం చేస్తుందో చెప్పటం, వివరించడం, ఏంటి సమావేశాలు పెట్టడానికి ఇద్దరు ఉంటారు. అదేవిధంగా సామాజిక సమావేశాలు, కులాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆయా కులాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది, బీసీ ముఖ్యమంత్రి అని తెలంగాణలో ఆ విధమైన ప్రాధాన్యత ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ, ఈ విషయాలన్నీ చెప్పటం. అదేవిధంగా ఎస్సీల్లో మాదిగలకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణకి నరేంద్ర మోడీయే సపోర్ట్ చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వంలో ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో. ఇవన్నీ విషయాలని ఈ కులాల వారీగా సామాజిక సమావేశాలు నిర్వహించి వాళ్ళకి చెప్పటం. అదేవిధంగా యువతతో సమావేశాలు, ఈ యువతకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది, యువత అనేటువంటి పారిశ్రామికవేత్తలకు అవకాశాలు ఎలా కనిపిస్తుంది, అదేవిధంగా ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు, ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది అని యువతతో సమావేశాలు నిర్వహించేటువంటి బాధ్యతలకు ఒక ఇద్దరు చూస్తారు. అదేవిధంగా మహిళలతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఉచిత గ్యాస్ కనెక్షన్లో, ఇవన్నిటి అంశాలను కూడా వీళ్ళు వివరించేటువంటి దానికి అవకాశం. మళ్ళీ ప్రత్యేకంగా ఎస్సీలతో సమావేశాలకి, ఎస్సీలకు సంబంధించినటువంటి కులాల వారీగా మాలా మాదిగా సంబంధించినటువంటి ఇద్దరు బాధ్యులు, ఆ విధమైనటువంటి సబ్ కమిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎస్టీల్లో కొండ ఎస్టీలు, అదేవిధంగా మైదాన ప్రాంత ఎస్టీలకు సంబంధించినటువంటి ఇద్దరు బాధ్యులు, అదేవిధంగా మురికివాడల్లో పట్టణాల్లో ఉండేటువంటి స్లమ్ ఏరియాస్ వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని మురికివాడల్లో వాళ్ళ సమస్యలు
ఏంటి, అక్కడ ఎవరిని ప్రచారం చేయాలి, అక్కడ కూడా ఒక ఇద్దరు బాధ్యులు. అదేవిధంగా వాణిజ్య మరియు సామాజిక అంశాల మీద ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి మరొక ఇద్దరు. అదేవిధంగా లిఖిత పూర్వక సమాచారం ప్రకటనలు డిజైన్ చేసి ప్రచురించడం. అంటే ఆయా కార్యక్రమాల అభ్యర్థికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల కార్యక్రమాలు ఏమైనా జరిగితే ప్రింటెడ్ మ్యాటర్లో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తయారు చేసి ప్రెస్ నోట్లు రిలీజ్ చేయాలి, మీడియాకు పంపించాలి. ఇవన్నిటిని తయారు చేయడానికి ఒక ఇద్దరు. అదేవిధంగా ప్రచురణ సామగ్రి మరియు రచనలు పంపిణీ చేయడం, కేంద్రం నుంచి ఇవన్నీ వస్తాయి కూడా, ఇవన్నిటిని పంపిణీ చేయడం, ఇవన్నీ సంబంధించినటువంటి ఒక ఇద్దరు. ఇలాగా 60 మంది 37 రకాల పనులు చేసేటువంటి విధంగా అభ్యర్థి అనేటువంటి వ్యక్తి ఇట్లా దండం పెట్టుకుంటా బీజేపీకి కమలం గుర్తుకు ఓటేయండి, నరేంద్ర మోడీకి కేంద్రంలో ఒకసారి అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒకసారి మాకు అధికారం ఇవ్వండి అనేటువంటి నినాదంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముందుకెళ్ళటానికి సర్వసన్నద్ధం అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలుగా బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, విభజన హామీలు అమలు చేయలేదని ఇవన్నీ అన్ని పార్టీలు ఊదరగొడుతున్నటువంటి పరిస్థితిలో మా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, రామ మందిరం కట్టింది, అదేవిధంగా ఈ రోజున యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, మేము ఆంధ్రప్రదేశ్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఇప్పుడు ఎన్నికలకు ముందు రైల్వే జోన్కు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ హడావుడిగా కొన్ని చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నిటితో ముందుకెళ్ళేటువంటి విధంగా బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటున్నది. మరి బీజేపీకి ప్రజలు ఆదరిస్తారా లేదు అంటే చీకొడతారనేటువంటిది ఈ ఎన్నికల్లో అసలు ప్రయోగాత్మకంగా అన్నిటికీ సంసిద్ధంగా మిగతా పార్టీలన్నిటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశము, జనసేన వీళ్ళందరితో పోటీ పడేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దానికి పెద్ద పోటీ కాదు వాళ్ళకి. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే బీజేపీ ఎన్ని పార్టీలకు పోటీగా నిలబడేటువంటి విధంగా రంగం సిద్ధం చేసుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని ఆదరిస్తారా లేదనేటువంటిది ఈ ఎన్నికల్లో తేలిపోయేటువంటి అంశంగా. గెలుస్తారో లేదో తెలియదు, వాళ్ళకి టార్గెట్ అయితే 24 ఎన్నికలు కాదు, 24 ఎన్నికల్లో బేస్ వేసుకోవటం. బీజేపీ ఇక్కడ ఒక పాగా వేసి 29 ఎన్నికల్లో కాపులకు రాజ్యాధికారం అనేటువంటి నినాదం తీసుకొని కాపు ముఖ్యమంత్రిగా రేపొద్దున మరి పవన్ కళ్యాణ్తో కలుపుకొని 2029 ఎన్నికల్లో అధికారంలో రావటమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్ళబోతుంది. ఇది వాళ్ళ పక్కా ప్రణాళికత అనేటువంటిది. మరి దీన్ని ఎంత మేరకు వాళ్ళు సక్సెస్ అవుతారో లేదో చూడాలి.